ఇదే మహానగరం ముంబై. పర్సనల్గా పెద్ద ఇంట్రెస్ట్ లేనప్పటికీ అర్రే ముంబై చూడలేదా అని అందరు అనడంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు కూడా ఒక్క రోజులోనే పూర్తి చేసుకొచ్చాను. ఉదయం ఈ రైల్వే స్టేషన్ దిగి మొత్తం చూసుకుని సాయంత్రం తిరిగి ప్రయాణం పెట్టేశాను. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ రెండు అతుక్కుని పక్క పక్కనే ఉంటాయి. రైల్వే స్టేషన్ దిగిన వెంటనే పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ డబల్ డెక్కర్ బస్సులు కనిపించాయి. అక్కడ బస్ నెంబర్ 11116 ఇవి ఎక్కితే డైరెక్ట్గా గేట్వే ఆఫ్ ఇండియా దింపుతాయంట, కేవలం 12 రూపాయల టికెట్తో. కరెక్ట్గా లొకేషన్లో బస్సు డ్రైవర్ దింపాడు. ఉదయం 7:30కి. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఎన్నో సినిమాల్లో చూసినటువంటి ఈ గేట్వే ఆఫ్ ఇండియాని మొదటిసారి ఇదే చూడడం. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఎందుకు కట్టారంటే కింగ్ జార్జ్ 5th మరియు క్వీన్ మేరీ 1911లో ఈ నగరానికి విజిట్ చేశారు. వాళ్ళ జ్ఞాపకార్థమే ఈ గేట్వే ఆఫ్ ఇండియా కట్టారు. ఇకపోతే దాని ఎదురుగా ఉన్నటువంటి తాజ్ హోటల్ మన దేశంలోనే మొట్టమొదట లగ్జరీ హోటల్. అది 1903లో కట్టారు. అది ఈ రెండు చూడటం పూర్తయిన తర్వాత ఈ గేట్వే ఆఫ్ ఇండియా వెనకాలే 290 రూపాయలు టికెట్ తీసుకుంటే ప్రఖ్యాతగాంచినటువంటి ఎలిఫెంటా కేవ్స్, అది అసలు ముఖ్యంగా చూడాల్సింది. కాకపోతే బాగా టైం ఉండాలి మనకి. ఈ స్పాట్కి వెళ్ళడానికి దాదాపుగా 4-5 అవర్స్ అయిపోతుంది. వెళ్ళటానికి రావడానికి రెండిటికి కలిపి 290 రూపాయలు. బోట్ ఎక్కాను, బయలుదేరింది. ఇదిగో మీరు చూస్తున్నారు, ఇది బాంద్రా టు ఓర్లీ సీ లింక్. బొంబాయిలో ఇది ఒక ఫేమస్ టూరిజం ప్లేస్. గంటన్నర ప్రయాణం చేసి తర్వాత ఎలిఫెంటా కేవ్స్కి రీచ్ అయ్యాం. చూడండి, అధికారులు ఎదురు చూస్తున్నారు, రాకీ వాకర్ తెలుగు యూట్యూబర్ వస్తున్నాడని. మొత్తానికి ఎలాగైతే ఎక్కామో జాగ్రత్తగా అలాగే దిగాము. ఇక్కడ ఎలిఫెంటా కేవ్స్ ఖచ్చితంగా చూడాలి, ఇది మిస్ అవ్వకండి. బోటు దిగగానే ఎలిఫెంటా కేవ్స్ కనిపిస్తాయి అనుకుంటే రాంగ్ అండి. ఎక్కడో జెట్టి, ఎలిఫెంటా కేవ్స్ జెట్టి దగ్గర దిగితే ఆ తర్వాత కొండపైకి ఎక్కడానికి ఒక 4 కిలోమీటర్స్ పైకి మధ్యలో 2 సార్లు టికెట్లు తీయాలి. ఒకటి 5 రూపాయల టికెట్, ఇంకొకటి 300 రూపాయల టికెట్. ఆన్లైన్లో పని చేయవు, క్యాషే తీసుకుంటారు. ఇది ఇక్కడ పద్ధతి అనమాట. ఎక్కడికో కొండపైకి ఎక్కాక అప్పుడు కనిపించే ఎలిఫెంటా కేవ్స్ నేను అసలు ఊహించలేదు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దిగిపోతే ఎలాగైతే గేట్వే ఆఫ్ ఇండియా ఉందో ఇలాగే ఇది కూడా ఉంటది అనుకున్నాడు, కానీ కాదు. జెట్టి దిగాక అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళడానికి చిన్న మినీ ట్రైన్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ వాటికి సపరేట్ టికెట్. సరే ఏదోలా మొత్తానికి కేవ్స్ లోపలికి వచ్చాను. ఇది 2nd సెంచరీలో కట్టినటువంటి కేవ్స్ అంట. ముఖ్యంగా శివుడిని ఉద్దేశించి చేసినటువంటి కేవ్స్ ఇవి. అయితే వర్త్ ఉందే, అంత కష్టపడి ఇంత మీదకు వచ్చినందుకు మిస్ అవ్వకూడదు.
కొన్ని సౌకర్యాల రీత్యా పెద్దగా ఏమీ లేకపోయినా పర్వాలేదు. దారి పొడవునా తాగడానికి తినడానికి చిన్న చిన్న దుకాణాలు అవి ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఓకే. కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి మొత్తానికి. సో ఇది మెయిన్ స్పాట్ ఎలిఫెంటా కేవ్స్ బాంబేలో, ముంబైలో. ఈ విగ్రహం చూస్తున్నారా, 3 తలలతోటి శివుడు. ఇదే ఐకానిక్ స్పాట్. మహారాష్ట్ర పర్యాటకానికి చిహ్నం కూడా ఇదే. చూడండి, ఇదే అద్భుతం ఎలిఫెంటా కేవ్స్ అంటే. మరి ఈ ఇమేజ్ చాలా చోట్ల యూజ్ చేస్తుంటారు. మొత్తానికి సేఫ్గా వెళ్ళి బోట్లో సేఫ్గా తిరిగి వచ్చేసాను. తిరిగి వస్తున్నప్పుడు తీస్తున్న వీడియో ఇది. కొంత డిస్టెన్స్ ఉంటుండగానే. ఎండాకాలం మాత్రం రాకండి, అస్సలు బాగోదు. ఆఫ్ సీజన్లో వస్తేనే ఇంత జనం ఉన్నారంటే పీక్ సీజన్లో వస్తే ఇగో జనం చూడండి బాబు, ఊపిరి ఆడలేదు నాకైతే. నాకు ఇంత క్రౌడ్లో వెళ్ళడం ఇష్టం ఉండదు, పైగా అలవాటు లేదు. కానీ అక్కడ జనాలకి పెద్ద నమస్కారాలే, ఎలా బతుకుతున్నారో. ఇందాక మీరు చూసిన మ్యూజియం లోపల వీడియో తీయనివ్వలేదండి, పర్మిషన్ లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఈ క్లాక్ టవర్ లాగా ఉందే, ఇది క్రాఫోర్డ్ మార్కెట్. అంటే బాంబేలోని ముంబైలోని హోల్సేల్ మార్కెట్ అంట. నాకు అక్కడ మరి ఏమి ఆ హోల్సేల్ మార్కెట్ అంటే ఏమి సరిగ్గా కనబడలేదు. ఇంతకు ముందు ఉండేదంట ఒకప్పుడు ఎప్పుడో. ఇప్పుడు నేను ఈ క్రాఫోర్డ్ మార్కెట్ లోపలికి వెళ్ళి చూస్తే అంత చాక్లెట్స్, బిస్కెట్స్, కన్ఫెక్షనరీ ఐటమ్స్, బేకరీ ప్రోడక్ట్స్ ఇవి మాత్రమే కనిపించాయి. నిజంగానే మంచి ఇంపోర్టెడ్ చాక్లెట్స్, కేక్స్ ఇవన్నీ కూడా హోల్సేల్లో ఇస్తున్నారు అక్కడ. అవి కాదు, పిల్లలే ఆలు కనిపించారు. అవి కావాలంటే హోల్సేల్గా తీసుకుని మన ఇంటికి తీసుకొని రావచ్చు. ఇది కాకుండా బట్టలు ఇవి ఇవి అయితే మాత్రం నాకు కనబడలేదు. లక్షల లక్షల కోటీశ్వరులు, కోట్ల కోట్ల రూపాయలు గడించినటువంటి ఈ ముంబై నగరం, ముంబై అన్న పేరు ఎలా వచ్చింది అంటే ఈ దేవీమాత. ఈ దేవీమాత పేరే ముంబాదేవి. జాలరులు ఇతరులు ఒకప్పుడు ఆ సముద్రంలో వేటకెళ్ళి వచ్చి వాళ్ళు నివసిస్తూ వాళ్ళు నిర్మించినట్టుగానే వాళ్ళ ముఖ్య ఉద్దేశంతో నిర్మించబడినటువంటి గుడి ఇది అని అక్కడ చెప్తారు. ఈ దేవత పేరే ముంబాదేవి. ఈ విషయం అక్కడున్న లోకల్స్ కూడా చాలా మందికి తెలియదు. ఈ ముంబాదేవి పేరు ఆధారంగానే ముంబై అని పేరు వచ్చిందంట. కానీ ఇప్పుడు ఇది ఒక టూరిజం ప్లేస్ గా కూడా కనీసం రికగ్నైజేషన్ లేదు. ఇకపోతే బడ్జెట్ నా వరకు సింపుల్ గా అయిపోయింది. నేను డిస్ప్లే చేశాను. మనుషులు పెరిగినా
ఎక్స్ట్రా ఏమైనా చేసినా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అన్నమాట. నింగిచ్చుట్టే మేఘం ఎరుగదై లోకం